ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజములో జరుగుతున్నటువంటి పరిచర్య అనేది సరైన విధంగా లేకపోవడము చాలా బాధాకరము. కారణం ఏమిటి అంటే, క్రైస్తవ సమాజములో రెండు వర్గాల ప్రజలు ఉంటారు. ఒకరేమో బీదవారు ఉంటారు, మరొకరేమో ధనవంతులు ఉంటారు. కానీ ఆ క్రైస్తవ సమాజంలో ఉన్న కాపరులు వారు వ్యవహరించే తీరు చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఏలగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూసి సన్మానించి, నువ్విక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రంతో నువ్విక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదము పీఠమునకు దిగుగా కూర్చుండుమని చెప్పిన ఎడల. ఒక సేవకుడే ఇక్కడ సంఘమును విభజిస్తా ఉన్నాడు. ధనవంతునికి ఒకలాగా ప్రేమిస్తున్నాడు, బీదవానికి మరొకలాగా ప్రేమిస్తున్నాడు. ఇలాంటి వైఖరితో దేవుని సేవ చేసే సేవకులు ఉన్నంత కాలము క్రైస్తవ సమాజం అనేది ఆత్మీయమైన బాటలో నడవలేదు. కాబట్టి ఇక్కడ యాకోబు చెప్తూ ఉన్నాడు, అలాంటి వైఖరి ఉన్నవారు దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఓ నా దేవుని సేవకులారా, ఓ నా విశ్వాసులారా, మీ సంఘం ఎలా ఉంది? మీ సంఘము అందరినీ ఒకలాగా ప్రేమిస్తుందా? ధనవంతునికి ఒకలాగా ప్రేమిస్తుందా? లేకపోతే బీదానికి మరొకలాగా ప్రేమిస్తుందా? బంగారము ఉంగరం పెట్టుకోవడానికి ఒకలాగా ప్రేమిస్తుందా? మంచి సూటు బూటు వేసుకున్నానికి మరొకలాగా ప్రేమిస్తుందా? లేకపోతే మురుకు బట్టలు ధరించుకునే వారికి సంఘములో స్థానము లేకుండా మనకి ఎక్కడో ఒక మూలలో కూర్చోమని చెప్తున్న సంఘము. ఎలాంటి వైఖరితో దేవుని సేవ జరిగిస్తే క్రైస్తవ సమాజము ఎంత మాత్రము కూడా సహించదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. ఇది మంచి తరుణము. మన సంఘములు అందరినీ ప్రేమించుదాం, అందరినీ కలుపుకొని దేవుని యొక్క నామాన్ని గణపరిచి మనం దేవుని చచ్చే దీవెనలు పొందుకొని ముందుకు సాగుదాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.